నిర్మల్ జిల్లా బైన్సా మండలం గూడెంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తాము స్కూల్కు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరసన వ్యక్తం చేశారు. గతంలో బైన్సా నుండి మార్లగొండ వెళ్లేందుకు బస్సు ఉండేదని, కానీ ఇప్పుడు బస్సు ఉదయం 10 గంటలకు స్టేజ్ వద్దకు రావడంతో స్కూల్కు సరైన టైంకి చేరుకోలేక క్లాసులు మిస్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్లే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తే తప్ప స్కూల్కు సరైన సమయంలో చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తమకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బస్సులను అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. My name is Gangotri. I am studying 10th class. మాకు 9 గంటలకు బస్సు ఉండేది. ఇప్పుడు 10 అవుతుంది కాబట్టి 10కి కూడా రాకొచ్చింది బస్సు. మాకు ఒక సబ్జెక్ట్ అయిపోతుంది, లేట్ అవుతుంది. సేఫ్గా 9కి వెళ్తుంటే ఇప్పుడు 10 అయినా కూడా వెళ్ళకొచ్చినాం, ఇక్కడనే ఉంటున్నాం. ఒక సబ్జెక్ట్ కూడా అయిపోతుంది. తొందరగా బస్సు విడిపిస్తే మేము తొందరగా వెళ్తాం. డైలీగా మేము గుండెగాం డబుల్ బెడ్రూమ్ నుంచి వెళ్తున్నాము. పిల్లలకు బాగా ఇబ్బంది అవుతున్నది, బస్సు ఉండటం లేదు. పిల్లలు ప్రేయర్కి అందుతలేరు, ఒక పీరియడ్ లాస్ అవుతున్నది, వాళ్ళ ఎడ్యుకేషన్ లాస్ అవుతున్నది. కాబట్టి ఈ బ్రహ్మేశ్వర్ బస్సు అని డైలీ రెగ్యులర్గా 9 o'clock ఉంచితే బాగుంటుందని ఈ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు 15 రోజులైంది. పిల్లలు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరో బండి మీద ఎక్కడము, ఆ పిల్లలు సేఫ్టీ ఎలా, మరి ఆడపిల్లలకు సేఫ్టీ కావాలి అని అంటారు. మరి రెగ్యులర్గా బస్సు కంపల్సరీ మాకు కావాలి, వాళ్ళకు ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకు సరైన సౌకర్యం అందించగలరని నా యొక్క మనవి. సాయంత్రం కూడా మళ్ళీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతున్నది, 6 అవుతున్నది. మరి పల్లెటూరు ఇక్కడ మంచిగా ఉండదు వాతావరణము, మళ్ళీ చాలా ఇబ్బంది అయింది. 4:30 కన్నా 5 o'clock కన్నా బస్సు కంపల్సరీ మాగాంలో ఉండేటట్టు చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.